నా పేరు పెన్మెచ్ దుర్గాభవాని, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య. దేశవ్యాప్తంగా ధర్మస్థల ఘటన ప్రజలందరూ ఉలిక్కిపడేలా చేస్తుంది. గత నెల రోజులుగా అక్కడ జరుగుతున్న ఉదంతాలు మహిళల మనోభావాలను దెబ్బతీసింగా, ముఖ్యంగా ఈ భారతదేశంలో మహిళలకు రక్షణ లేదనే భావాన్ని మరింత పెంపొందించేదిగా ఉంది. నెల రోజుల క్రితమే అక్కడ ఒక పారిశుద్ధ్య కార్మికుడు బయటపెట్టిన నిజాలని వెలికి తీయడంలో ఎందుకు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికి కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది? దీని వెనక ఎవరు ఉన్నారు? ఇలా ఉండటానికి కారణం ఏంటి? ఇవాళ రాజకీయ బండతో, అధికార బలంతో, అండబలంతో ఉన్న వాళ్ళకి ప్రభుత్వాలు కూడా భయపడుతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ కనిపిస్తుంది. నెల రోజుల క్రితమే స్కావెంజర్గా ఉన్న విజిల్ బ్లోయర్గా మారిన వ్యక్తి నేను ఇక్కడ పూడ్చిపెట్టాను రండి నాతో అంటే ఆ రోజు వెళ్ళలేదు. ఇంకా పైగా అతన్ని నార్కో ఎనాలిసిస్ టెస్ట్లని, మైండ్ మ్యాపింగ్ టెస్ట్లని, లేకపోతే ఇంకో టెస్టులు చేసి కాలయాపన చేశారు. ఎట్టికేలకు దేశవ్యాప్తంగా వచ్చిన ఆందోళన దృష్టిలో పెట్టి సిట్ని వేశారు. సిట్ బృందం కూడా ఇవాళ సమగ్రంగా విచారణ జరపడానికి అనేక అడ్డంకులు వస్తున్నాయని చెప్పేసి నిన్న మొన్న వార్తల్లో తెలుస్తున్నాయి. అంటే వాస్తవాలను వెలికి తీయడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు లేవా అనేది అనుమానం కలుగుతూ ఉంది. ఇవాళ వాస్తవాలు వెలికి తీస్తే ఇవాళ ఏదైతే ఇవాళ 400 మంది చనిపోయారు, నేను పూడ్చిపెట్టానని చెప్తున్నాడో అతను స్వయంగా చెప్పి నేను నేత్రావతి ఒడ్డున కాల్చాను, పూడ్చిపెట్టాను, దహనం చేశాను, నాతో రండి అని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్తున్నాడు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్లోనే అతని మైండ్ సెట్ మీకు అర్థమైపోయింది. అలాంటప్పుడు అతను తీసుకున్న చెప్పిన వాటిని ఎందుకు మీరు నమ్మట్లా? ఎందుకు సిట్టు బృందం అతనితో కలిసి వెళ్ళట్లా? అదే కాకుండా ఇవాళ ఆలయ ట్రస్టీలుగా ఉన్న వాళ్ళు రాజకీయ కనుసన్నల్లో ఎంత చేశారని చెప్పేసి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇవాళ రాజకీయపరమైన అంశాలను జోడిస్తా ఇందులో మహిళల్ని పావులుగా వాడుకుంటున్నప్పుడు, మహిళల్ని అనాథలుగా, శవాలుగా పూడ్చిపెట్టినప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఆవేదన కలిగించే విషయం. ఇప్పటికి కూడా ఆ సౌజన్య భట్ విషయంలో సాక్ష్యాలని పూర్తిగా రూపుమాపు చేశారు. ప్రాథమిక దర్యాప్తులోనే ఆవిడకి సంబంధించిన శాంపిల్స్ కలెక్షన్లో కూడా న్యాయం జరిగిందని చెప్పేసి గతంలో కోర్టు చెప్పింది. ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులను తీసుకెళ్ళి అక్కడ ఆ సాక్ష్యాలను రక్షణ కల్పించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు గతంలో మిస్సింగ్ గర్ల్స్కి ఎవరైతే నమోదైన కేసులు ఉన్నాయో ఆ పేరెంట్స్ ఇవాళ ఆల్రెడీ మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నారు. ఇప్పటికే 350 మందికి పైగా మా పిల్లలు కనిపించకుండా పోతే గతంలో మేము కంప్లైంట్ ఇచ్చాము, ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు వచ్చారు. వాళ్ళందరినీ వాళ్ళ కేసులు కూడా తీసుకొని వాళ్ళకి భద్రత కల్పించడంతో పాటు వాళ్ళ పిల్లలు ఏమైపోయారని కూడా నీకు తెలిసే విధంగా అధికార యంత్రాంగం చేయాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ఆ కుటుంబాలకు భద్రత కల్పించాలి. అలాగే న్యాయపరమైన అంశాల్లో ఏవైనా చట్టపరమైన అంశాలు చట్టానికి లొసుగుల్లోనే ఆధారాలు చేసుకొని తప్పించుకోవడానికి కాకుండా దోషులకు కఠినంగా శిక్ష పడేటట్టు ఇది సిట్టు బృందం పనిచేయాలని, లేని పక్షంలో ప్రజాభిప్రాయం మేరకు ఈ దేశంలో మానవతా విలువలకి తిలోదకాలు ఇచ్చే పరిస్థితుల్లో కనుక ఈ దర్యాప్తు బృందం కనుక చేస్తే, దోషులకు శిక్ష పడకుండా ఉంటే మాత్రం పర్యవసానం ఇంకో రకంగా ఉంటుందని ఈ ప్రభుత్వం అవాసు ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హిందూ మతం హిందువుగా పూజించాలని చెప్తున్నారో ఆ హిందుత్వానికి మచ్చ తెచ్చే పరిస్థితుల్లో ఇవాళ మంజునాథ్ దేవాలయం ట్రస్ట్ ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణ న్యాయ విచారణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఉద్యమానికి సమాయత్తం అవుతూ ఉంటాం.